మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పోలిక, ఒక్కొక్కరికి ఒక్కొక్క పోలిక. మరి అలాగైతే మనలందరినీ ఆయన పోలిక చొప్పున, ఆయన సారూప్యమందు ఆయన చేశాడు అనే మాటకి ఏంటి భావన? ఇప్పుడు నేను చెప్పే మాట వినండి. ఆయన మనల్ని ఆయన పోలికలో ఆయన సారూప్యం అంటే మనకు బాహ్య రూపం ఒకవేళ వేరు వేరు రూపాలు ఉండొచ్చండి, వేరు వేరు రూపాలు ఉండొచ్చు. అయితే ఇంటర్నల్గా అంతరంగికంగా ఒక పురుషుడు ఉన్నాడు. వింటున్నారా? అవుటర్ మ్యాన్, ఇన్నర్ మ్యాన్. అంతరంగికంగా లోపల ఒక ఒక సారూప్యం ఉంది. ఈ సారూప్యం పై రూపానికి ఉన్నట్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంగా లేదండి. ఈ సారూప్యం, ఈ పోలికని ఆయన ఎలాగా చేశాడయ్యా అని అంటే, దేవుని పోలిక ఎలా ఉందో, దేవుని సారూప్యం ఎలా ఉందో అలాగున ప్రతి మనిషిని, స్త్రీనిగా స్త్రీ అయినా, పురుషుడైనా స్త్రీ అయినా, మానవుని ప్రతి మనిషిని కూడా ఆ రూపమందు చేశాడట. ఇప్పుడు నేను చెప్పే మాట వినండి.